ఎవరితోనైనా సరే ఎంతవరకు అనుబంధం ఉండాలో అంతవరకే ఉండాలి, అది దాటితో వదిలేయాలి. అనుబంధం వదిలేయాలి, మనిషిని కాదు. అటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, అది ఎంత ముఖ్యమో డిటాచ్మెంట్ కూడా అంతే ముఖ్యం. అటాచ్మెంట్లోనే డిటాచ్మెంట్ ఉంటుంది, రెండిట్లోనూ ఉన్నది అటాచ్మెంటే. అటాచ్మెంట్ కామన్ కదా, ఇంగ్లీషులో మాత్రం ఒకటే మాట ఎందుకుంది, అటాచ్మెంట్ డిటాచ్మెంట్. తేడా ఏమిటి, ఏ డి తేడా, మిగిలింది ఒకటేగా. అంచేత కామన్ అయింది ఒకటి ఉందో అక్కడ. అంచేత అనురక్తి విరక్తి అనుకున్నా కూడా రక్తి ఉంది కదా, రక్తికి అను అనే ఉపసర్గ చేరిస్తే అనురక్తి వచ్చింది, వి అనే ఉపసర్గ చేరిస్తే విరక్తి వచ్చింది. మరి మూలం ఒకటే కాకపోతే ఉపసర్గలు ఎలా చేరుస్తారండి? ఉపసర్గ అంటే ప్రిపోజిషన్ అంటారు ఇంగ్లీష్లో. ప్రిపోజిషన్, దాని ముందు ఒక పదం ముందు చేర్చేదాన్ని ప్రిపోజిషన్ అంటారు ఇంగ్లీష్లో. చివర చేరిస్తే టెర్మినేషన్ అంటారు. అదే మన తెలుగు భాషలో ముందు చేరిస్తే ఉపసర్గ అంటారు, చివర చేరిస్తే ప్రత్యయం అంటారు. విరాగ శబ్దానికి రాగ శబ్దానికి వి అనేది ఉపసర్గ, ప్రత్యయం కాదు, ముందు చేరింది అది. అంచేత రాగం ఉన్నప్పుడు విరాగం కూడా ఉంటుంది, ఉండాలి. ఎంతసేపు రాగమే అంటే అలాగే, రాగం అంటే సంగీతంలో రాగం కాదు, ఇక్కడ ఇష్టం అని అర్థం. రాగద్వేషాలు అంటారు. అంటే ఒక విషయం అంటే ఇష్టం, ఇంకో విషయం అంటే ద్వేషం. సహజంగా ఇష్టం ఉండడం వల్లే ద్వేషం వచ్చింది, ఇష్టం లేకపోతే ద్వేషం ఉండదు. నాకు ఈ కూర ఇష్టము అన్నామంటే మిగిలినవి అంతగా ఇష్టం లేదని అర్థం, కొన్ని పూర్తిగా ఇష్టం లేదని కూడా అర్థం. ఒకదాన్ని ఎప్పుడైతే ఇష్టపడడం మొదలుపెట్టామో మిగిలినవి అంత ఇష్టం లేకుండా పోతాయి. అసలు కూరల విషయంలోనో, బట్టల విషయంలోనో, నగల విషయంలోనో ఈ ఇష్టాలు ఉంటే పెద్ద నష్టం ఏం లేదు దానికి. ఏదో నచ్చింది ఏదో తింటాం, నచ్చింది ఏదో కట్టుకుంటాం. కానీ జీవితంలో ఇది నాకు నచ్చదు, ఇది నాకు కుదరదు అంటే జీవితం దెబ్బతింటుంది. కొన్నింటితో మనం రాజీ పడక తప్పదు. ముఖ్యంగా జీవిస్తున్నామంటే ఒకదానితో వెంటనే రాజీ పడాలి, మృత్యువుతో రాజీ పడాలి, అది తప్పదు. అది నాకు ఇష్టం లేదు మృత్యువు అంటే, నీకు ఇష్టం అవసరం లేదు, యమధర్మరాజుకి చాలా ఇష్టం. నీ ఇష్టంతో నిమిత్తం వెళ్ళలేదు ఇక్కడ. పుట్టడం మన ఇష్టం ప్రకారం మనం పుట్టలేదు కదా. అలా అనుకుంటే అందరూ ధనవంతుల కుటుంబాల్లో, అందరూ అందమైన తల్లిదండ్రులకి, అందరూ ఐశ్వర్యం ఉన్న వాళ్ళకి, అందరూ పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళకి పుట్టేవారు. పేదవాళ్ళ కుటుంబాల్లో ఎందుకు పుడతారు? అంచేత పుట్టుక మన చేతిలో లేనట్టే మృత్యువు మన చేతుల్లో లేదు. వీటి విషయంలో మనం రాజీ పడుతున్నాం కదా, వీటి విషయంలో మనం రాజీ పడుతున్నాం. అలాగే జీవితం, ఈ పుట్టుకకి మృత్యువుకి మధ్యలో ఉండే జీవితంలో కూడా రాజీ పడాలి. రాజీ పడడం అంటే ఓడిపోవడం కాదు, అక్కడి నుంచి సుఖంగా ఉండడం. రాజీ పడనంత వరకు ఏ తగాదైనా మీరు చూసుకోండి, కోర్టు తగాదాలు కానీ, వ్యక్తిగతమైన గొడవలు కానీ, రాజీ పడనంత వరకు ఇరుపక్షాల వాళ్ళకి తలనొప్పే. ఇరుపక్షాల వాళ్ళకి తలనొప్పి. ఎప్పుడు కోర్టు వాయిదా వచ్చినా మళ్ళీ తలనొప్పి, వెళ్ళాలిరా బాబు అని ఏదో ఒక కాగితం చూస్తారు, మళ్ళీ వాయిదా వేస్తారు. అదే ఒక్కసారి ఏదో రకంగా కాస్త అవతల వాడిని పిలిచి మధ్యవర్తులను పెట్టి రాజీ పడ్డాం అనుకోండి, అయిపోయింది, ఇంకేం లేదు ఇక్కడ. ఓ 10,000 అటో ఇటో ఏమైంది పెద్ద విషయం. అలాగే జీవితంలో మనం కొన్ని విషయాలు రాజీ పడాలి. అలా రాజీ పడితే ఆ జీవితం ఎంత వైభవంగా ఉంటుంది అనేది ఇక్కడ వైరాగ్య వైభవం అనే అంశంగా మనం చెప్పుకుంటున్నాం. అంచేత వైరాగ్యం అనేది పాజిటివ్ క్వాలిటీ తప్ప నెగటివ్ క్వాలిటీ కాదు. వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం. అది మనం గ్రహిస్తే బాగుంటుంది. వైరాగ్యం అంటే వదిలేయడం కాదు, నేను వదిలేయమని ఎవరు చెప్పలేదు. మహర్షులైన వాళ్ళు కూడా సంసారాలు చేశారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికైతే 100 మంది సంతానం ఉన్నారు. వశిష్ఠుడికి 100 మంది సంతానం. కానీ వాళ్ళతో ఆయన అటాచ్మెంట్ ఎలా ఉందంటే, వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించాడు. విశ్వామిత్రుడు శాపం కారణంగా 100 మంది ఒక్కసారే పోయారు. నమ శివాయ అన్నాడంతే, మళ్ళీ మాట్లాడలేదు. ఇంకా దాని గురించి ఆలోచించడం, మళ్ళీ విశ్వామిత్రుడి మీద కక్ష కట్టడం, ఆయన కుమారుల్ని ఈయన శపించి, ఇదంతా చేయలేదు. ఇంకా వాడికి ఏదో అనిపించింది, కర్మ పోనే, వీళ్ళ కర్మ అలా ఉంది, పోనే, వదిలేయి అన్నాడు. అరుంధతీదేవి వదిలేసింది. అదే విశ్వామిత్రుడు తనకి కోపం వచ్చిన వాళ్ళని అలా వదలలేదు. దాని చివరి వరకు దాని అంతు చూద్దామని చూశాడు. ఏమైంది, చివరికి ఆయనంతే చూశారు అందరూ. అనేక విషయాల్లో వశిష్ఠుడితో రాజీ పడక తప్పలేదు విశ్వామిత్రుడికి. చివరికి విశ్వామిత్రుడు పాపం వశిష్ఠుడంత తపస్సు చేసినా ఒక కోపిష్ఠువాడిగా చరిత్రలో మిగిలిపోయాడు. వశిష్ఠుడు ఆయన ఒకే రకమైన ఋషులు. విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షే అయ్యాడు. ఆ మాట వశిష్ఠుడే అన్నాడు, నువ్వు బ్రహ్మర్షివయ్యా, ఏమీ తేడా లేదు, నువ్వు నేను సమానమే అన్నాడు. కానీ చరిత్రలో విశ్వామిత్రుడన్నా, దుర్వాసుడన్నా, పరశురాముడన్నా ఏమంటాం, కోపిష్ఠే అంటాం మనం.
వశిష్ఠుడు అంటే పరమశాంతం ఉంటాం. వశిష్ఠుడు కోప్పడిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి, అనవసరంగా శపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత ఏమీ పూర్తిగా వశిష్ఠ మహర్షి పరమశాంతమూర్తి ఏం కాదు. కానీ ఆయన చాలా విషయాల్లో రాజీ పడ్డాడు, కొన్నింటికి వదిలేశాడు, కొన్నింటికి ఏదో పట్టుకున్నాడు, తట్టుకున్నాడు, తర్వాత తెలిసింది అప్పుడు వదిలేశాడు. ఈ రాజీ చివరి వరకు విశ్వామిత్రుడు పడలేకపోయాడు. అంచేది వెరసి జీవితంలో, ఇవాళ ఆధునిక జీవితంలో వైరాగ్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా వస్తువులు కొనే విషయంలో, నాకు ఈ వస్తువు అక్కర్లేదు అంటే నీకు 50,000 మిగిలాయి, కావాలంటే 50,000 ఈఎంఐ అయ్యాయి. అక్కడి నుంచి 10 నెలలే కదా, నెలకు 5,000 కదా, మనకు 2 లక్షల జీతం ఉంది కదా అని ఈఎంఐ కట్టాం ఈ వస్తువు కోసం, ఈ సోఫా కోసం. ఈ 10 నెలల పాటు 5,000 భారమైందా లేదా? పగి ఈ 5,000తోనే మొదలైందా? 2 లక్షలకి ఇంచుమించు ₹1,00,000 పైన ఈఎంఐలు అప్పటికే ఉన్నాయి రకరకాల కారణంగా. ఇంటి లోను, కారు లోను. వీళ్ళు పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే అప్పు చేస్తున్నారు. ఏమన్నారు? అప్పు చేసి పుణ్యక్షేత్రానికి వెళ్ళమని ఏ పురాణంలో ఉందంటే 18 పురాణాలు చదివాను నేను, ఎక్కడా లేదు. నువ్వు ఇంట్లో కూర్చుని దేవుణ్ణి చూడవయ్యా అని చెప్పారు పురాణాల్లో. నీ ఊరికి ఖర్చు పెట్టుకుని వెళ్ళమని చెప్పలా. అందుకే పూర్వకాలం తీర్థయాత్రలన్నీ నడిచి చేసేవాళ్ళు. నడిస్తే ఖర్చే ఉంది, పైగా వ్యాయామం, ఒంటికి మంచిది. పైగా కథలు చెప్పుకుంటూ వెళ్ళేవారు. కాశీ మధ్యలో కథలన్నీ అప్పుడే పుట్టాయి. ఖర్చు ఏం లేదు వాళ్ళకి. ఏదో దారిలో కాస్త చీకటి పడేసరికి ఎక్కడో ఒక ఊళ్ళో ఆగేవారు, ఎవరో ఇంటి వాళ్ళు ఇంత అన్నం పెట్టేవారు, లేకపోతే వాళ్ళ అరుగు మీద వీళ్ళే కాస్త వండుకునేవారు, ఆ పూట ఏదో గడిపేసేవాళ్ళు. ప్రయాణంలో ఏం తింటే ఏమిటి. అందుకే అధ్వాన్నం అనే మాట వచ్చింది, గమనించండి. కార్యక్రమం ఎలా జరిగిందంటే అధ్వానంలా జరిగిందంటారు. అధ్వానం ఏమిటి? అధ్వా అంటే మార్గం, అన్నం అంటే ప్రయాణంలో అన్నం, మీల్స్ ఇన్ ట్రావెలింగ్ అనమాట. అధ్వానం అంటే అసలు అర్థం అది. అధ్వానం అయిపోయింది పని అంతా, అధ్వానం చేసి బారేసాడు. అధ్వానం అంటే అధ్వా అన్నం. అధ్వా అంటే మార్గం. మార్గం మధ్యంలో అన్నం ఎలా ఉంటుంది? ఇప్పుడు వేరు, సౌకర్యాలు పెరిగాక. ఇదివరకు ఎలా ఉండేది? మార్గ మధ్యలో అన్నం ఏమిటండి, ఏం దొరికితే తినాలి. అందుకే అధ్వానం అన్నారు. ఇది అధ్వానం అంతే, మాట్లాడుకున్నారు. రైల్లో మనకు అన్నం పట్టుకొచ్చిస్తాడు, ఎక్కడ పెట్టుకుంటాం? ఒళ్ళో పెట్టుకుంటాం చంటిబిడ్డలాగా. సగం మన మీద పైగా వాడు సాంబార్ ఇస్తాడు, మన కర్మకాలి, అది చొక్కా మీద పడింది, ఇప్పుడు అది వదలదు. దాన్ని ఏదైనా తుడిచే ప్రయత్నం చేసేవాళ్ళకి ఇంకాస్త అంటుకుంది. ఇదే అధ్వానం. రైల్లో మీల్స్ అర్థమైతే అధ్వానం అర్థమవుతుంది. అదే మనం ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, కింద కూర్చుంటాం, పేట వేసుకుంటాం, ఒక పద్ధతిగా చేస్తాం. పోనీ ఏదైనా అన్నాల బల్ల ఉన్నా దానికోసం ఒక పద్ధతిగా చేస్తాం. దాని పక్కన ఏదో చేతులు కడుక్కోవడానికి ఏర్పాటు అన్నీ ఉంటాయి. మీద ఎందుకు పడుతుంది? ప్రయాణంలో తప్పదు. అన్ని పొట్లాలు కట్టిస్తాడు, పొట్లాలు విప్పుతుంటే కొన్ని పడతాయి మీద. మన మీద పడితే పర్వాలా, ఎదుటి వాళ్ళ మీద పడతాయి. అక్కడి నుంచి వాళ్ళు మొదలెడతారు. మనం మాంసాహారులం, వారు శాకాహారులం అయితే ఇక హోరాహోరీ యుద్ధమే. నా ఆచారం పాడైపోయింది అంటాడు. దీని నుంచే వచ్చింది అధ్వాన్నం అని. అందుకని ప్రయాణంలో అన్నం అనేది ఎలా ఉంటుందో, ఏం దొరికితే అది దాన్నే తినేవారు. ఇవాళ యాత్రలు కూడా ఎలా ఉన్నాయంటే ముందే పెడుతున్నారు. 10 రోజులు కాశీ యాత్ర, ప్రతిరోజు పులిహోర, స్వీటు, పెరుగుతో భోజనం. ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇది. కాశీ ఎందుకు వెళ్ళడం దీనికి? కాశీ అంటే వైరాగ్యం. భోజనం కోసం కాశీ పెడతావా? నిజంగా యాత్రలో భోజనాలు పెట్టారంటే 3 పూట్ల పిండి వంటలు వేసి చిటికలు వేస్తాడు వీడు. పెద్ద సన్నాసి వీడికి యాత్ర అంటే అర్థం కాలేదు. ఇప్పుడు యాత్ర అంటే పెళ్ళి అనుకుంటున్నాడు వీడు. యాత్రలో భోజనం అంటే అప్పుడు ఏమైంది? అది ఖరీదైంది. ఊరికే పెట్టరు కదా ఎవరును, ఖరీదైంది అది. అందుకని వసూలు చేస్తారు దానికి సరిపడా. ఇప్పుడు దానికోసం అప్పులు అవుతున్నాయి. నువ్వు పుణ్యక్షేత్రం చూసామని సంతోషిస్తావా? అప్పు తీర్చలేక బాధపడతావా? అంటే తెచ్చిపెట్టుకుంటున్నావు. ఇక్కడే ఉండాలి వైరాగ్యం. ఈ ఉన్న దేవుడు దాట ఇక్కడ షిరిడీ సాయిబాబా ఉన్నాడు, గణపతి కూడా ఉంది ఇక్కడ, లక్ష్మీ గణపతి సరిపోవా? ఇంక దేనికి ఎక్కడికెడతావు నువ్వు? కణిపాకంలోనే ఉంటాడా గణపతి, ఇక్కడ ఉండడా? మనమే కొన్ని పుణ్యక్షేత్రాల పేర్లు చెప్పుకుని అక్కడే ఉంటాడు ఇక్కడ ఉండడం అనే భ్రమలో ఉన్నాం మనం. దేవుడు అంతటా సర్వాంతర్యామి అని అందరం అంగీకరిస్తాం. అంతటా ఉన్నవాడు దేవుడు అంటాడు. దేవుడికి జీవుడికి ఒకటే తేడా. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు. అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే తేడా ఏం లేదు. మనకి దేవుడికి ఒకటే తేడా. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, మనం ఎక్కడ పడ్డామో అక్కడే ఉంటాం, లేవమే. ఇంకా ఒకటి ఏదో జరిగింది ఇంట్లోకి, దాన్ని పట్టు కూర్చుంటాం ఇంకంతే. ఓ 10 ఏళ్ల పాటు అదే సంత ఇక్కడ. ఇంకా మానడు, ఆ మాట మానడు. ఇంకా చిన్న తేడా వచ్చింది భార్యతోనో బంధువులతో, వదిలేచ్చిగా ఆ విషయాన్ని. ఎప్పుడైనా సరే ఎలా ఉందా అంటే ఏముంటుందండి అని మొదలెడతాడు. అది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం జరిగింది అది. ఇదే ఎక్కడ పడితే అక్కడే ఉండిపోవడం అంటే ఇంకా అక్కడి నుంచి బయటికి రాడు. ఇంకా
ఇప్పుడు వైరాగ్యం అవసరమా కదా? అందుకే ఏదైనా సరే, వస్తువులైనా సరే, విషయాలైనా సరే నాకు అక్కర్లేదు అనుకున్నవాడు మహారాజులా ఉంటాడు. అందుకే భర్తృగారు వైరాగ్య శతకంలో ఆ యతీశ్వరుని యొక్క వైభవాన్ని గురించి చెబుతున్నాడు. ఒక యతీశ్వరుడు రాజు దగ్గరికి వెళ్ళాట, ఒక మహారాజు దగ్గరికి. ఈయన కాషాయ వస్త్రాలు ధరించాడు, ఆయన పట్టుబట్టలు కట్టుకున్నాడు. ఈయనేమో ఇలా గడ్డాలు పెంచుకొని నూనె కూడా రాసుకోకుండా చికాకైన జుట్టుతో ఉన్నాడు. ఇంచుమించు రాగి రంగులోకి వెళ్ళిపోయింది ఆ జుట్టు. ఆయనేమో పెద్ద కిరీటం పెట్టుకుని ఉన్నాడు. ఆ రాజుకి యతీశ్వరుణ్ణి చూడాలని అనిపించింది. దానికి తగిన ఏర్పాటు ఏదో చేశాడు. ఆయనకి ఏదో పోన్లే రాజుగారు కబురు చేశారు కదా మనకెందుకని వెళ్ళాడు. వెడితే ఈయనకి అక్కడ యతీశ్వరునికి సరైన మర్యాద జరగలేదు. యతీశ్వరుణ్ణి మనం గౌరవించాలి పిలిచామంటే, లేకపోతే పిలవకూడదు. ముఖ్యంగా ఇట్టి పరిస్థితుల్లో వారికి అవమానం జరగకూడదు. వారు యతీశ్వరులు కదా, వారికి ఏమి అక్కర్లేదు కదా అని మనమే అక్కర్లేకుండా చేసేస్తే అలాగా. మనం వారికి గౌరవ మర్యాదలు, ఆసనాలు, అర్ఘ్యపాద్యాలు అన్నీ ఇవ్వాలి. వారు వద్దంటే వేరే విషయం. అది ఆయనకేం అక్కర్లేదండి అని చెప్పేసి ఇలా కూర్చుని యతీశ్వరుడు అక్కడికి వస్తే కనీసం లేచి నిలబడకుండా వచ్చేయండి అంటే ఆయన వస్తాడా? అలా చేశాడు ఆ రాజు. వెంటనే యతీశ్వరుడు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. అదేమిటండి, మీకు వైరాగ్యం కదా, యతీశ్వరులు కదా, మీకేమీ అక్కర్లేదు కదా, వెళ్ళిపోవడం ఎందుకు? ఏదైనా సర్దుకోవచ్చు కదా. ఏదైనా సర్దుకుంటాను కానీ ఇది సర్దుకోనయ్యా నేను. రాజవు నీవు. భర్తృగారు సుభాషితాన్ని సంస్కృతంలో రాసిన దాన్ని ఏనుగు లక్ష్మణకవి పరమ పౌరుషమైనటువంటి భాషలో అనువాదం చేశాడు. రాజవు నీవు మేము రాజవు నీవు మేము ప్రతిభావిల సత్కవి రాజివారము. రాజవు నీవు మేము గురురాట్ కవిత ప్రతిభావిలాసి విభ్రాజి మహోన్నతాత్ములము. మేము గురురాట్ ప్రతిభా విలాస వికాస విభ్రాజి మహోన్నతాత్ములము. భవ్యధన ప్రతితుండవీవు భవ్యధన ప్రతితుండవీవు సద్రాజను తించు మాయశము దవ్వు సుమీ మనవాసి మమ్ము నిర్వ్యాజత చూడవేని అనురాగము మాకును లేదు నీయడన్. ఈ పౌరుషం ప్రతి మనిషికి ఉండాలి. ఆడ మగ తేడలేదు, కులభేదం అసలే లేదు. చిన్నపిల్లలకి పనికిరాదు కానీ ఒక వయస్సు వచ్చిందంటే ఈ పౌరుషం ఉండాలి. మనల్ని తగిన విధంగా చూడకపోతే మనం అక్కడ ఉండం. ఈ బంధువులు, పెళ్ళిళ్ళు అక్కడ కాదు, ఇక్కడ కొన్ని సభలు, మర్యాదలు అంతే. లోకు కొడితే కుదరదు ఇక్కడ. యతీశ్వరుడికి ఏమీ అక్కర్లేదు కానీ ఆయన సంప్రదాయం ప్రకారం ఆయనకి మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అందుకే నేనేదో మీకేమీ అక్కర్లేదు కదండి, ఏముంటే ఏమిటి అక్కడ కూర్చోవచ్చు కదా అంటే, రాజవు నీవు మేము గురురాట్ కలిత ప్రతిభాభిమాన విభ్రాజి మహోన్నతాత్ములము. మా గురువు చెప్పినటువంటి వేదాంత విద్య కారణంగా గురురాట్ కలిత ప్రతిభా అభిమాన విభ్రాజి మహోన్నతాత్ములము. మా గురువు మాకు నేర్పిన వేదాంత విద్య కారణంగా, ఆ ప్రతిభ కారణంగా మేము మహోన్నతంగా ఉన్నాం. అన్నీ ఉండి నువ్వు గొప్పవాడవైతే ఏమీ కోరకపోవడం వల్ల మేము గొప్పవాళ్ళం అన్నాడు. కోరిక ఎప్పుడూ రెండు విధాలుగా తీరుతుంది. కోరిక తీరడం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, మనం డబ్బు సంపాదించి ఖర్చు పెట్టి ఆ వస్తువును కొని కోరిక తీర్చుకోవడం, అది మామూలే, అందరూ చేసేది. రెండోది, దంపతులు ఇద్దరు కూర్చొని ఈ వస్తువు మాకు అక్కర్లేదు అని తీర్మానించుకుంటే అంతకంటే గొప్పవాళ్ళు లేరు. వాళ్ళే పార్వతీ పరమేశ్వరులు. ముఖ్యంగా 10,000 దాటిన అన్ని వస్తువుల విషయంలో ఇద్దరూ పెద్ద చర్చ చేయాలి. పార్లమెంట్లో బడ్జెట్ అంత చర్చ చేయాలి. 10,000 దాటిందంటే అంతే. ఏదో విజయం 2,000 అయితే పర్వాలేదు, వేళ లక్షల్లో ఉన్నాయి జీతాలు. కానీ 10,000 దాటిందంటే ఇద్దరు కూర్చొని ఆలోచించాలి. ఎవరి మటుకు వాళ్ళే ఫోన్లో నొక్కేసి వస్తువులు తెప్పించేస్తే వచ్చాక తెలుస్తుంది ఒకటికో పెళ్ళానుకో. ఇక్కడ మేము గురురాట్ కలిత ప్రతిభాభిమాన విభ్రాజి మహోన్నతాత్ములము. మేము నేర్చుకున్న వేదాంత విద్య కారణంగా మా ప్రతిభ మాకుంది, మాకేది అక్కర్లేదు. నీకు అన్నీ కావాలి అనడం నీ పద్ధతి అయితే, ఏది అక్కర్లేదు అనడం మా పద్ధతి. నిజానికి మేము నీకంటే ఎక్కువ వాళ్ళం. తూకం వేస్తే ఒక్క రవ్వ మేమే ఎక్కువ. ఎందుకంటే మాకు ఈ వస్తువులు, సామ్రాజ్యాలు, యుద్ధాలు, ఈ గొడవలు భరించాల్సిన అవసరం లేదు. మేము సుఖంగా కాషాయ వస్త్రాలు కట్టుకున్నాం. ఇక్కడి నుంచి ఎక్కడికైనా పెడతాం, అక్కడి నుంచి ఎక్కడికైనా పెడతాం. నువ్వు వెళ్ళగలవా అలాగా? ఇప్పుడు రాజు గొప్పవాడా, యతి గొప్పవాడా? ఖచ్చితంగా యతే గొప్పవాడు. కానీ మనం మహారాజుకు పిల్లనిస్తాం, యతీశ్వరుడికి ఇమ్మంటే పనేం లేదని అడుగుతాం. ఒకవేళ ఆయనకి పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టి షిరిడీ సాయిబాబా గారు మన దగ్గరికి వచ్చి పోను ఒక అవతారంలో చేసుకోలేదమ్మా, మా గుడికి రోజు వస్తున్నారు కదా, మీ అమ్మాయి నాకు నచ్చింది పిల్లనివ్వమంటే ఇందులో ఎవరైనా ఇస్తారంటే పారిపోతారు మొత్తం ఇక్కడి నుంచి.
బేకారు ఆయనకి పిల్లనేమని ఇస్తారు. మనం ఆయన చుట్టూ తిరుగుతాం, ఆయన కోరికలు కోరుతాం. మనం ఆయన చుట్టూ తిరుగుతాం, ఆయన పట్టాభిషేకాలు చేస్తాం, బంగారాలు పెడతాం. ఆయన వచ్చి పొరపాటుని సరదా పుట్టి పిల్లనివ్వమని అడుగుతాం. నీకేం బుద్ధయ్యా అని అడుగుతాం ఇక్కడ. ఎందుకంటే మా నల్లుడు మళ్ళీ అమెరికాలో ఉండాలి, ఆస్ట్రేలియాలో ఉండాలి, కోట్లు సంపాదించాలి, ఆయనతో ఇద్దరు కలిసి వచ్చి గుళ్ళో దండం పెట్టుకోవాలి. ఇదే మన నాటకం అంటే, మనం వాడుతున్న పెద్ద నాటకం. అందుకే ఏ దేవుడు మనని కటాక్షించడం అనుమానం వల్ల మనం మోసగాళ్ళం. మన మనస్సులో ఉండేది వేరు, మనం ప్రదర్శిస్తున్నది వేరు. మన మనస్సులో కావలసింది భోగం. పరమ వైరాగ్యానికి మూర్తి భవించిన దైవం షిరిడీశ, ఆయనకి దండం పెడుతున్నాం. నీకు వైరాగ్యం లేదు, పచ్చి మోసం అది. ఆయన నవ్వుకుంటాడు, వీడికి ఏం కావాలో అదే కావాలి, నేను అక్కర్లేదు వీడికి, నా ద్వారా వచ్చే సంపదలు, వాడు కోరికలు తీరడం, వాడు రోగాలు తగ్గడం, ఈ దరిద్రం అంతా కావాలి. అందుకని రోజు దండాలు పెడుతూ ఉంటాడు. ఇక్కడ నేను ఏదో 20 ప్రదక్షిణాలు ఎవడు చేయమన్నాడు, నా చుట్టూ తిరగమని నేను చెప్పాను అనుకుంటాడు. మనమే తిరుగుతూ ఉంటాం ఊరికే. ఇక్కడ దానికి మహిమలు మాయలు అన్నీ కల్పించేస్తాం. అలాగా దేవుడు ఏం చెబుతారంటే, ఎప్పుడు మీరు 3 సార్లు ప్రదక్షిణం చేసి మామూలుగా లోపల గుళ్ళోకి వెళ్ళండి. అర్చకులు ఏమంటారు, ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంటే అర్థం ఏంటి? ఇంతవరకు నా చుట్టూ తిరిగేవు జాలే సన్నాసికి నువ్వు చుట్టూ తిరగమని. నీ చుట్టూ నువ్వు తిరుగు, నువ్వు ఎంతసేపు గుడి చుట్టూ తిరిగినా నీకు ఏమీ తెలియదు, కాళ్ళు లాగితే వ్యాయామం అవుతుంది. ఎందుకంటే ఊరికే చుట్టూ తిరిగాం కానీ వదలవలసినవేం వదలలేదు. మనం ఒకసారి తిరిగామంటే తమోగుణం వదిలేయాలి. నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస మళ్ళీ రావద్దు. ఇంకా రెండోసారి తిరిగామంటే రజోగుణం వదిలేయాలి. పోటీలు, పంతాలు, కష్టాలు, కార్పణ్యాలు ఏది వదలలేదు. మళ్ళీ అప్పడం గురించి గొడవే 6 గంట. ఇంక నీకు దేనికి ప్రదక్షిణం? మూడోసారి తిరిగాం, సత్వగుణం కూడా వదిలేదు. సత్వగుణం అంటే ఏదో ఇలాంటివి వినడం, గుళ్ళోకి వెళ్ళడం, మంచి పుస్తకాలు చదవడం, అవన్నీ మంచివే. కానీ ఇవన్నీ నేను చేస్తానే, రోజు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుందే నేను అసలు ఉండాలని ఈ గుద్దుడు అనవసరం. ఇక్కడ మానయ్య, ఇది సాత్విక అహంకారం అంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నావు? ఇక్కడ నువ్వు ఒక్కడో వెళ్ళావా? అదేమన్నా గొప్ప విషయమా? తొలి దర్శనం నేనే చేసుకోవాలి, దీన్ని అహంకారం అంటారు. ఎందుకు నువ్వు తొలి దర్శనం చేయడం, నీ మొహం చూడడం ఆయనకి ఇష్టం లేదు మానయ్య. ఇదన్నీ గొప్పకిని చెప్తూ ఉండు మనం. ఆయనకి ఏదో ఇష్టం అంటారు ఒకరోజు, దేవుడికి ఇష్టాలు ఉంటాయండి. మన అజ్ఞానం ఏదో రోజు కేటాయించారు కాబట్టి కేటాయించారు. గురువారం మొట్టమొదట 5:55 నేనే దర్శనం చేసుకుంటా. వీడికి గర్వం ఒకటి మిగిలింది, సాయిబాబా పోయాడు అక్కడి నుంచి. దర్శనమే ఏదో గొప్పదనుకుంటాడు. అది గురువారం మళ్ళీ 6ంటికి దానికి టైం పెట్టేశాడు, రోజు పెట్టేశాడు, తిథులు నక్షత్రాలు పెట్టాడు, తదినానికి పెట్టినట్టు. అవన్నీ గొప్పకిని చెబుతున్నాడు. ఇంకా నేను కాశీ 10 సార్లు వెళ్ళా, దానికేముంది? 100 సార్లు ఎడతాడు. ఆర్టీసీ డ్రైవరు, రైల్వే వాడు, విమానం వాడు రోజు ఓసారి ఎడతాడు. వాడికి మోక్షం వస్తుందా? నీకు రాదు. ఇది కాదు మనం లెక్కెట్టాల్సింది. అందుకని నీకంటే మా ఆనందం గొప్పదయ్యా అంటున్నాడు ఖచ్చితంగా యతీశ్వరుడు. నువ్వు నేను సమానం కూడా అంటలేదు నేను. నువ్వు అన్నీ పట్టుకుని తాపత్రయపడుతున్నావు మహారాజుగా ఉండి. మాకు అవసరం లేదు అది. కలిత దుకూల వస్త్రములు కట్టిన నీకును, కలిత దుకూల వస్త్రములు కట్టిన నీకును, జీర్ణ వల్కలంబులు ధరించు మాకును. ఇప్పుడు స్పష్టంగా తేడా ఏమిటో చెబుతూ ఇంకా నీకంటే మేమే గొప్ప అంటున్నాడు. కలిత దుకూల వస్త్రములు గట్టిన నీకును, జీర్ణవల్కలంబులు ధరించు మాకును, ప్రమోదము తుల్యము లేదు వాసి, ప్రమోదము తుల్యము లేదు వాసి. అగ్గలముగా తృష్ణ యవ్వనికి గాఢ దరిద్రుడు వాడు, అగ్గలమగు తృష్ణ యవ్వనికి గాఢ దరిద్రుడు వాడు, అగ్గలమగు తృష్ణ యవ్వనికి గాఢ దరిద్రుడు వాడు. లేమియున్ కలిమియులేవు సమ్మద వికస్వర మానసులైన వారికిన్, లేమియున్ కలిమియులేవు సమ్మద వికస్వర మనసులైన వారికిన్. ఈ తీరుగా ఉండే ప్రయత్నం చేయాలి మనం. యతీశ్వరులాగా సన్యాసం పుచ్చుకోకల సంసారంలో ఉంటూనే ఉండొచ్చు, అందమైన బట్టలు కట్టుకోవచ్చు, అన్ని ఆభరణాలు పెట్టుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు. కాఫీ కూడా నీకు కావలసినన్ని సార్లు తాగొచ్చు, నీకు పడితే ఏది మనక్కర్లేదు. కానీ మనస్సులో ఉండాలి ఆ భావన. నీ ఇష్టం వచ్చిన పదార్థం నువ్వు సేవించవచ్చు, ఆరోగ్యం ఒక్కటి దృష్టిలో పెట్టుకొని. కానీ అది దొరక్కపోయినా కూడా బాధపడకూడదు, అది సమస్య. ఒక్క పూట కాఫీ దాక్కపోతే బెంగట్టేసుకుని సాయంత్రం వరకు కూడా ఏమిటో పొద్దున్నీ చచ్చిపోతామా ఒక్క పూటకే. మన దృష్టి అంతా కాఫీ మీదే ఉంది, మన కాశీ ఎందుకు? ఎప్పుడు జీవితం అంటే అంతే, దొరికింది అనుభవించు, ఆస్వాదించు, దొరకలేదు వదిలే, ఆ విషయం కూడా మాట్లాడక.
మళ్ళీ ఆ విషయం మాట్లాడుతున్న రోజు చేసేవాళ్ళు వాళ్ళు చేయలేకపోయాం, పూజ అయినా సరేనమ్మా, రోజు చేసేవాళ్ళు ఒకరోజు చేయకపోతే అంత బాధపడి అడవక్కలు. దీనే సాత్విక అహంకారం అంటారు, చేదస్థం అంటారు. రోజు చేస్తున్నావు కదా, అమ్మవారు ఏమైనా లెక్క రాసిందా? ఆబ్సెంటేజీ పని మనిషికి ఉద్యోగులకి ప్రజెంట్ వేసినట్టు ఇంటూ గుర్తు టిక్కు గుర్తు ఏమైనా పెట్టిందా అని లెక్కలేస్తుంది ఆవిడ. మనం ఈ చేదస్థం పెట్టేసుకుంటాం, ఎందుకంటే దానికే ఏదో భగవంతుడు లొంగిపోతాడని మన ఆలోచన, అజ్ఞానం ఇది. దానికి లొంగడు. నువ్వు చేసినా చేయకపోయినా నీ మనస్సు ఎక్కడుంది అనేది భగవంతుడికి కావాలి. ఆ మనస్సు ఒకటి పట్టించుకోవాలంటే వైరాగ్యమే ఉండాలి. ఏమీ అక్కర్లేనప్పుడే మన మనస్సు భగవంతుడి మీద ఉంటుంది. ఏదన్నా కావాలంటే దాని మీదే ఉంటుంది, దేవుడి మీద ఎందుకు ఉంటుంది? అందుకని రాజుతో ఏమంటున్నాడంటే యతీశ్వరుడు, కలిత దుకూల వస్త్రములు కట్టిన నీకును, దుకూలం అంటే మంచి పట్టుబట్టలు కట్టుకున్నావయ్యా, అటువంటి నీకు జీర్ణవల్కలంబులు ధరించు మాకును ప్రమోదము తుల్యము. బట్టల కోసం వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి, ఆనందం ఎక్కడుందో అర్థమవుతుంది. నువ్వేమో పెద్ద పట్టుబట్టలు అవి కట్టుకున్నావయ్యా, కిరీటాలన్నీ పెట్టుకున్నావు, నేనేమో కాషాయం బట్టలు కట్టుకున్నాను, నీకు నాకు వస్త్రానికి సంబంధించిన ఆనందం సమానమే అన్నాడు. సమానమేనా? అంతేనమ్మా. పట్టు చీర కట్టినా, నార చీర కట్టినా, కాటన్ చీర కట్టినా ఒక్కటే ఆనందం ఉంటుంది మన మనస్సులో. ఆనందం మనస్సులో ఉంటుంది, చీరలో ఉండదు. ఈ చీర కట్టిన ఆనందం ఎంతసేపు ఉంటుంది అంటే 10 మందిలోకి వచ్చిన తర్వాత అన్నాక ఎవరూ పట్టించుకోలేదనుకో, ఎందుకు పర్లేక అనిపిస్తుంది, అయిపోయింది కదా. నీ ఆనందం ఎంత అంటే నువ్వు ఎందుకు కట్టుకున్నావు చీర, నీ కోసం కాదు, ఎవడో పట్టించుకోవాలి. ఎంత చీర అండి పిన్ని గారు ఎక్కడ కొన్నారు అనాలి వెంటనే. ఎక్కడ ఇదివరకైతే ఈ దరిద్రం ఒక్కటే ఉండేది, ఇప్పుడు ఇంకో అష్టదరిద్రం జోడింపోయింది. ఈ చీర ఫోటో పట్టుకెళ్ళి ఫేస్బుక్లో పెడతారు, స్టేటస్లో పెడతారు. దానికి ఎన్ని బొటన వేళ్ళు, ఎన్ని చిటికెన వేళ్ళు, ఎన్ని కామెంట్లు. నీ బోడి చీరకి ఇంత అవసరమా ప్రపంచం? నువ్వు ఒక్కతివే కట్టావా చీర? అసలు ఇప్పుడు చీర కట్టేవాళ్ళు తగ్గిపోయారు, నమస్కారం. నువ్వు కట్టిన డ్రెస్ గురించి అంత ఆలోచన నీకున్నాక దేవుడు ఎందుకు? అందరం భక్తులమే. అసలు భక్తికి మనకు అర్థం తెలియదు, అందుకే దేవుడు మన కటాక్షించట్లా. గుళ్ళే, గోపురాలు గోపురాలే, ప్రవచనాలు ప్రవచనాలే, యాత్రలే, మన దుఃఖమే. అలాగే ఉందండి. ఏది ఎందుకు జరిగిందో తెలియదు ఇంట్లో. నీకు నిజమైన భక్తి ఉంటే, నేను భగవత్పాదాల సాక్షిగా చెబుతున్నానమ్మా, నిజంగా నువ్వు భక్తురాలవైతే నీ ఇంట్లో కష్టం ఉండదు, సుఖమే ఉంటుంది. ఖచ్చితంగా సుఖమే ఉంటుంది. కష్టం వచ్చింది అంటే మన లోపం ఉంది ఖచ్చితంగా అక్కడ. లేదు, దైవభక్తుడు అయిన వాడికి కష్టం రాదండి, రాకుండానే అమ్మవారు ఆపేస్తుంది అక్కడ. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తివశ్య, భయాపహ. భక్తికి పరమలక్ష్యం ఏమిటంటే భయాపహ, భయాన్ని పోగొడుతుంది ఆవిడ. కష్టం వస్తేనే కదా మనం భయాన్ని పోగొడుతుంది. ఒకవేళ ఏదో జన్మాంతర కర్మ ప్రకారం వచ్చిందని అనుకుందాం, దాన్ని భరించే శక్తినైనా ఇస్తుంది ఆవిడ. పెద్ద కవచం ఒకటి ధరించిన తర్వాత ఏ అస్త్రం మీదకి వచ్చినా బెంగ ఏం లేదండి. ఏమీ ధరించిన వాడికి బెంగ. కానీ బ్రహ్మాండమైన కవచం ఒకటి ధరించాక ఏ అస్త్రం వస్తే ఏమిటి? అర్జునుడి దగ్గర చాలా విలువైన అస్త్రాలు ఉన్నాయి అందరికీ. అర్జునుడిని మించిన వీరుడు ఎవడు? జగదేక వీరుడు అంటే భారతంలో అర్జునుడే. కానీ ఆ అర్జునుడిని దుర్యోధనుడు గడగడలాడించాడు. ఎప్పుడు? 14వ రోజున అభిమన్యు వధ మరునాడు. ఈయనేం ప్రతిజ్ఞ చేశాడు? సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోగా అభిమన్యు వధకి కారణమైనటువంటి సైంధవుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. వీలైతే ఇంకా దాన్ని ప్రోత్సహించిన వాళ్ళని కూడా లేపేస్తానని చెప్పాడు. ఏం ఆలోచించకుండా ఆవేశంలో ప్రతిజ్ఞ చేశాడు. శ్రీకృష్ణుడు చాలా కోపడ్డాడు. ఏమిటి ఇలా ఎవరికీ చెప్పకుండా ఏమిటి ప్రతిజ్ఞలన్నీ అర్థం లేకుండా ఏమనుకుంటున్నావు? కానీ నిన్ను ఏదో రకంగా కాపాడడం నాకు తప్పదయ్యా, అందుకని నేను కాపాడుతాను, కానీ ఇక ముందు ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయక అని ఏదో రకంగా రథం తోలుకుంటూ ఆయన వెడుతుంటే ఏమైంది తెలుసా పరిస్థితి? దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. మీరు అర్జునుడిని ఎదుర్కోండి అన్నాడు. ఆయనకి ఇష్టం లేదు ఎదుర్కోవడం. ఒకటి శిష్యుడని ప్రేమ, రెండోది వాడు కొడుకు చచ్చిపోయి ఏడుస్తున్నాడు. వాడు పౌరుషంలో ఉన్నాడు. ఆ మాత్రం అవకాశం ఇస్తే ఇప్పుడు సైంధవుడు ఏం అభిమన్యుడి కంటే గొప్పవాడా? పోతాడు. సైంధవుడిని కాపాడడం కోసం నేను వెళ్ళి నా శిష్యుడితో పోరాడడం ఏంటి? సైంధవుడు ఏమైనా పరమ పవిత్రుడా? వాడికి 3-4 పెళ్ళిళ్ళు అయ్యి 5వ పెళ్లి చేసుకోవడం కోసం వెడుతూ దారిలో ద్రౌపదీదేవిని మానభంగం చేయబోయాడు వాడు. అది వాడి క్యారెక్టర్. అప్పటికి 3-4 పెళ్ళిళ్ళు అయ్యాయి. దుస్సలు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఉండగా మళ్ళీ 5వ పెళ్లి కోసం వెడుతున్నాడు. అక్కడ పెళ్లి కూతురు నిర్ణయం అయింది.
ఆ పెళ్లికి వెడుతూ దారిలో పాండవుల ఆశ్రమం ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి ద్రౌపది ఒంటరిగా ఉందని ఆవిడ మానభంగం చేద్దామని ప్రయత్నం చేశాడు. ఇంత వెధవ కోసమా ద్రోణాచార్యులు ప్రాణత్యాగం చేయాల్సింది? ఆయన ఇవన్నీ మనస్సులో పెట్టుకున్నాడు. దుర్యోధనుడితో అంటే కుదరదు, సాయంత్రానికి గురి తీసేస్తాడు. ఆ మాట అనలేదు. నాకు కష్టమయ్యా అర్జునుడిని ఎదిరించడం. మీరు ఎదిరించరు, మరి మాకు ఎదిరించడం వల్ల కాదు, ఏం చేయాలంటే అప్పుడు ద్రోణాచార్యులు నువ్వు ఇలారా అని పిలిచి ఒక కవచం ఇచ్చాడు. కవచం ఇది పరమం పవిత్రం అని ఒక కవచం ఇచ్చాడు. ఆ కవచం ఆయనకి తొడిగాడు. అది దుర్యోధనుడు కూడా విప్పుకోలేడు, అలా తొడిగేసాడు. తొడిగేసి ఈ కవచం నీ ఒంటి మీద ఉన్నంత కాలం అర్జునుడు కాదు కదా కృష్ణుడు కూడా నిన్నేం చేయలేడు వెళ్ళు అన్నారు. నిజంగానే అంత పరిస్థితి వచ్చింది. అక్కడ ఏ బాణం పనిచేయట్లేదు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు, ఏ బాణం పనిచేయట్లేదు. మరి పని చేయకపోతే పోయేవాడిని వదిలేద్దామనడానికి లేదు, ఎందుకంటే ముందుకెళ్ళాలి. దుర్యోధనుడు అడ్డంగా ఉన్నాడు, వీడిని దాటుకుని సైంధవుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పటికి 5 గంటలు అయింది, 5:30కి సూర్యాస్తమయం అయిపోతుంది, అది మార్గశిర మాసం. అక్కడికి వెళ్ళిపోవాలి, సమయం అయిపోతుంది, టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇది. లేకపోతే ప్రతిజ్ఞ ఏం చేశారంటే పిచ్చాయని చంపుతాను లేదని కాదు. ఇక్కడ వాడిని చంపలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. ఇప్పుడు ఇది రెండోదో ఖాయం. ఇక్కడ ఇంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా అర్జునుడు భయపడలేదు, శ్రీకృష్ణుడు భయపడనివ్వలేదు, కాపాడాడమ్మా. ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోగలం, అనుమానమే లేదండి. ఏమొచ్చినా కంగారు పడకూడదు. మీ ఇంట్లో పూజామందిరంలోకి వెళ్ళండి, దేవుడి కాళ్ళ మీద చేతులు పెట్టండి, ఆయన్ని శరణ వేడండి. స్వామి, నా శక్తి కొద్దీ నేను ప్రయత్నం చేస్తాను, నీ కరుణ ప్రసరిస్తే తప్ప ఏం జరగదు అని ఆయన వేడుకుంటే తప్పనిసరిగా కరుణ ప్రసరిస్తుంది. బాబాగారు కరుణ ప్రసరించిన తర్వాత బ్రహ్మాండ భాండాలు బద్దలైపోతాయి. మిగిలిన విషయాలు పెద్ద విషయం కాదు. ఇక్కడ భగవత్ కరుణ ప్రసరించాలే కానీ బ్రహ్మాండ భాండాలు బద్దలైపోతాయి, పెద్ద విషయం కాదు అది. మనకు ఆ నమ్మకం ఉండాలి, అలా చెయ్యాలి. అర్జునుడు అలా నమ్మాడు. అందుకని ఎంత ప్రయత్నించినా ఆ కవచం మీద బాణాలన్నీ ఇలా పడిపోతున్నాయి. ఎంత గొప్ప బాణం వేసినా, మామూలు బాణాలు కాదు, అస్త్రాలే ఇచ్చాడు, అవన్నీ పడిపోతున్నాయి. అప్పుడు కృష్ణుని అడిగాడు, ఏమిటిది బావా అన్నాడు. ఆయన చెప్పాడు, నీ గురువును గౌరవించావు కదా, గురువే గురువిందకించి అయ్యాడు. ఇప్పుడు గోవిందనామం ఈయనే పెట్టాడు నాయన నీకు, ఆ గురువే వేశాడు ఈ కవచం వాడికి విప్పుకోవడం చేత కాదు, అందుకని ఎక్కడ చీల కొట్టాలో అక్కడ దాన్ని చీల కొట్టు, అప్పుడు అది పోతుంది అన్నాడు, ఉపాయం చెప్పాడు. దాంతో అర్జునుడు ఏం చేశాడు, కవచానికి ఎప్పుడు ఇంతవరకు ఉంటే ఇక్కడ వరకు ఉంటుంది, కానీ ఇది కూడా ఉండదు. ఇది గోత్రం అంటారు. అంటే గ్లౌజులను తొడుగుతూ ఉంటారు, అవి ఉంటాయి ఇక్కడ వీరులు. ఇక్కడ దాన్ని గోత్రం అంటారు సంస్కృతంలో. తెలుగు ఇంగ్లీష్లో గ్లౌజ్, రెండు ఇంచుమించు ఒకటే. ఈ అధవ భాష సంస్కృతం నుంచే పుట్టింది, దాన్ని మింగేసించే వరకు అని అక్కడవే. అందుకని ఇక్కడ ఈ గోత్రం ఎక్కడైతే ఉందో గ్లౌజు, ఇది సరిగ్గా చేతికి అంటుకునే చోట గట్టిగా కొట్టు, రక్తం వచ్చేయాలి. దాంతో వాడే చికాకుపడి విప్పేసుకోవాలి. అలా కొట్టాడు మొత్తం 2 చేతుల మీద. ఒక 1000 బాణాలు వేసాడు 5 నిమిషాల్లో. వాటికి తట్టుకోలేక వాడే చీల్చేసుకున్నాడు. దెబ్బకి ఇంకో బాణం వేసాడు, పారిపోయాడు. అది ఉపాయం. అంచేత కవచం, భక్తి అనేటువంటి కవచాన్ని మనం ధరించి ఉంటే జీవితంలో బాధలు అనేటువంటి అస్త్రాలు మనం ఏమీ చెయ్యలేవు, మనం బయటపడిపోతాం. ఆ భక్తి కవచం ధరించాలి. నిజమైన భక్తి ఉండాలి, మొక్కుబడి భక్తి కాదు. ఇక్కడ నిజమైన భక్తి ఉండాలి. భగవంతుడు నమ్మేమంటే నమ్మడమే అంతే. ఇక లోకంలో ఎవరిని మనం ఊరికే నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మినట్టు నటిస్తే చాలు, గొడవలు వద్దు. కాబట్టి నిజంగా నమ్మొద్దు, నమ్మినట్టు నటిస్తే చాలు. నమ్ముతున్నామంటే అయ్యి బాబాయ్ నిన్ను కాకపోతే ఎవరైనా నమ్ముతావు అనడమే. లోపల మాత్రం నేను నమ్మను, దేవుణ్ణి ఒక్కనే నమ్ముతాను అంతే. ఆయన చూసుకుంటాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. నువ్వు ఇన్ని ఖరీదైన వస్త్రాలు కట్టినా, మేము మామూలు వస్త్రాలు కట్టినా ప్రమోదము తుల్యము. బట్టలు కట్టడం వల్ల నీకు ఉండే ఆనందం ఉందే, అది సమానమే. ఎందుకంటే నలుగురు మెచ్చుకుంటే తప్ప నీ పట్టు బట్టలకి, నీ పట్టు చీరకి విలువ లేదు. నా కాషాయానికి ఎవడూ మెచ్చుకోవాలని నేను అనుకోవడంలా. కాబట్టి నీకంటే నేను ఆనందంగా ఉన్నా. నీ ఆనందం ఇతరుల మీద ఆధారపడింది మహారాజా, నా ఆనందం నా మీదే ఆధారపడింది. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు ఆలోచించండి, ఎవరు గొప్పవాళ్ళు ఆలోచించండి. మన ఆనందం ఇతరుల మీద ఆధారపడిందంటే మనం బానిసలమైపోయామన్నమాట. కాఫీ తాగడం సహా అన్నిటికీ వర్తిస్తుంది. ఇది ఇంట్లో మనుషులైతే పర్వాలేదండి, అది లేదనుకో వదిలే ఆ విషయం, చచ్చిపోదు దాని గురించి 10 సార్లు. అంటే పక్కింటి వాళ్ళు ఎవడో జారిపడి ఇంత పట్టుకొస్తారు ఏడుస్తున్నాడని చెప్పేసి, అది తాగలేము, తాగకుండా ఉండలేము. అక్కడి నుంచి వాళ్ళ మీద నేరాలు. వీళ్ళని ఎవడు పట్టుకురమ్మన్నాడు, ఉన్న ఎవడు కాఫీ మీద ఇచ్చే పోయింది, నీకు ఇచ్చింది కాకుండా మళ్ళీ ఇచ్చోటి ఇక్కడ
దీనికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇన్ని కావాలి ఆ బోర్డు కాఫీకి. అంత ఎందుకు? అదే వైరాగ్యం. నేను ఉంటే తింటా, లేకపోతే మానేస్తా. అదేనండి. ఇప్పుడు వైరాగ్యం నెగిటివ్ ఎందుకైతే పాజిటివ్. అది నాకు ఉన్నది చాలు అనుకుంటే చాలు. అందుకని ప్రమోదము తుల్యము లేదు వాసి. నీకు మాకు తేడా ఏం లేదు ఇక్కడ. ఇంకా ఒక మాట చెప్పాలంటే మేమే ఎక్కువ. మరి ఎవడు పేదవాడు ఎవడు దరిద్రుడు అంటే చెప్తారు. అగ్గలమగు తృష్ణ ఎవ్వనికి గాఢ దరిద్రుడు వాడు. లోకంలో పేదవాడు దరిద్రుడు అని రెండు మాటలు ఉన్నాయి మనకి. రెండిటికి దరిద్రుడు అంటే పేదవాడు అని తెలుగు మాస్టర్ అర్థం చెబుతారు. కాదు, లోకంలో వాడుక వేరు. నిఘంటువు ప్రకారం దరిద్రుడు అంటే పేదవాడే, తేడా ఏం లేదు. మాస్టర్ తప్పేం చెప్పాల. కానీ లోకంలో వాడుక వేరు. పేదవాడు అంటే సహజంగా లేనివాడు, దరిద్రుడు అంటే ఎన్ని ఉన్నా చాలనివాడు. ఇప్పుడు ఎంతమంది దరిద్రులు ఉన్నామో లెక్కెట్టుకుందాం. మనం పేదవాళ్ళమైతే పర్వాలేదు, దరిద్రులం కాకూడదు. మనలో చాలామందికి ఏమిటంటే ఎప్పుడూ ఉన్నది చాలదు. ముఖాలన్నీ పారిపోయి ఉంటాయి, ఏడు మోహాలతో ఉంటాయి, ముచ్చు మోహాలతో ఉంటాయి. ఎందుకంటే మన తోడోళ్ళకి డబ్బులు ఉన్నాయి, మన దగ్గర లేదు. మన మేనల్డ్ అమెరికాలో ఉద్యోగం వచ్చింది, మన వాడికి రాలా. మరి ఆ తోడోళ్ళు అన్నవాడికి క్యాన్సర్ ఉంది, అది నీకు లేదు కదా, సంతోషించరాదా? అది అక్కర్లేదు. ఒకటికి వచ్చి ఒకటి ఉండదా అండి? తోడోళ్ళు కొంత పెద్ద ఉద్యోగం మనకు కావాలి, తోడోళ్ళు క్యాన్సర్ అక్కర్లేదా? ఒకడు చూస్తున్నాడు దాంతో. మనకంటే ఎవరికైనా సుఖాలు భోగాలు ఉంటే అవన్నీ మనకు కావాలా? వాళ్ళకున్న రోగాలు మనకు అక్కర్లేదా? అది కుదురుతుందా బేరం? అది కుదురుతుందా? అది మనిషిని మనం స్నేహితుడిగా అంగీకరించినప్పుడు బలాన్ని కాదండి, బలహీనతను కూడా అంగీకరించాలి. లేకపోతే స్నేహం ఎలా కుదురుతుంది? భార్య అయినా అంతే, స్నేహితుడైనా అంతే. ఆవిడ బలాన్ని కాదు బలహీనతను కూడా అంగీకరించాలి. ఆ బలహీనతని భర్తే అర్థం చేసుకుని ముందుకు నడిపించాలి. ఆయన ఆక్షేపిస్తే ఎలాగా? నాకు తెలుసు, ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా అని ధైర్యం చెబితే కొన్నాళ్ళకి ఆవిడ బలహీనత బలంగా మారుతుంది. నాకు ఆయన ఉన్నారండి, నాకేమిటి? అందుకని దొరికింది కదా, ఇంకా ఆవిడని ఆక్షేపించడానికి. కానీ వచ్చిన వాళ్ళందరి దగ్గర ఈ బలహీనత మాట్లాడితే ఏమైపోతుంది? కాపురం బలహీనం అయిపోయింది. భార్య ఎలాగూ తప్పదు, కానీ కాపురం బలహీనం అయిపోయింది. అంచేత అర్థం చేసుకుంటే మనిషిని వివాహమైన స్నేహమైన బలాన్ని బలహీనతని రెండింటినీ అర్థం చేసుకోవాలి, రెండింటినీ సొంతం చేసుకోవలసిందే. ఆ బలాన్ని మనం ఉపయోగించుకోవచ్చు, బలహీనతకు మనం ఉపయోగపడతాం. ఏమైంది నష్టం? ఇప్పుడు సరిపోయిందిగా. ఇప్పుడు వైరాగ్యం గొప్ప గుణం అండి. అందుకే వైరాగ్య వైభవం అని పెట్టాను నేను. వైరాగ్యంతో ఉంటే వైభవంతో ఉంటాం. దేన్ని వదులుకోకల్లా, ఉన్నది చాలు అంటే చాలు. అందుకని లేదు సుమి. అగ్గలమగు తృష్ణ ఎవ్వనికి గాఢ దరిద్రుడు వాడు. ఎవడికి విపరీతమైన దురాశ ఉంటుందో వాడు దరిద్రుడు. అంటే నిజంగా లేనివాడు కాదు. లేమియున్ కలిమిజులేవు సమ్మద వికస్వర మనసులైన వారికి సమ్మద వికస్వరమైన మనస్సు అంటే ఎప్పుడు సంతోషంతో హాయిగా ఎప్పుడు పలకరించా సరే. ఎలా ఉన్నారని అంటే బ్రహ్మాండంగా ఉన్నామయ్యా, కాసేపు కూర్చో కబుర్లు చెప్పుకుందాం. ఇది సమ్మదం అంటే. అంతేగాని పలకరించగాని ఏమిటో ఈ మధ్య కొంచెం వద్దు, ఈ డాన్స్ వద్దు. వాడి దగ్గర ఎందుకు చెప్పాలి మన నొప్పులు, మన కప్పులు, మన అప్పులు? వాడు ఏమైనా తీరుస్తాడా? 16 వైద్యాలు చెబుతాడు ఇక్కడ. అసలు ఇప్పటికి వైద్యం జరుగుతుంది, ఇది జరగనివ్వడం. నీకు తెలియదు. ఆకుతీగపాడు పక్కన తోకతీగపాడులో ఓ డాక్టర్ ఉన్నాడు అంటాడు. ఇప్పుడు అక్కడికి ఎవడు పోతాడు? అందుకే మన రోగాలు ఎవరి దగ్గర చెప్పొద్దు అసలు. డాక్టర్ దగ్గర చెబుతున్నాం కదా, వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు నమ్మాలి కదా. ఒక వైద్యం 6 నెలలైనా జరగాలి కదా. వీళ్ళు మార్చేస్తున్నారండి, యూట్యూబ్లు చూసి మా వైద్యాలు మార్చేస్తున్నారు, సొంతంగా కూడా చేసేసుకుంటున్నారు. యూట్యూబ్ వాడు డాక్టరా? లేదా ఇంక డాక్టర్లు ఎందుకు? పైగా వాళ్ళకి ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా, అర్హత ఉందా? వాడు తోచింది వాడు చెబుతాడు, మనం ఆ వైద్యం పాటించడం ఏంటి? అసలు మనకి నచ్చేసరికి అది గొప్పదనిపిస్తుంది. ఇదంతా మనసు చేసే మాయ. యూట్యూబ్లు ఎందుకు రంగుతూ ఉంటే నాకు నచ్చింది అది, ఆ పాయింట్. నీకు నచ్చితే వైద్యం అయిపోతుందా? వైద్యం అంటే హితం. మనకి నచ్చినా నచ్చకపోయినా అది మనకి మేలు చేస్తుంది. అందుకని చెబుతున్నాడు ఇక్కడ. ఎవరు సమ్మద వికస్వర మానసులు, ఎప్పుడు సంతుష్టి మనస్సులో ఉంటుందో వారికి లేమియున్ కలిమియు లేవు. ఉండడం లేకపోవడం అనేది ఏమి ఉండదయ్యా అన్నాడు. దాన్ని హితోపదేశం అనే గ్రంథంలో ఇంకా అందంగా చెబుతాడు. ఆ వైరాగ్యం సంతుష్టి ఎలాంటిది అంటే సర్వా సంపత్తయస్తస్య సంతుష్టం యస్య మానసం, సర్వా సంపత్తయస్తస్య సంతుష్టం యస్య మానసం, ఉపానద్గూఢపాదస్య నను చర్మావృతైవ భూః. రోడ్డు బాగాలేదండి, బాగాలేదు. బిహెచ్సిలో రోడ్లన్నీ ఇంతే, బాబాగారి గుడి ముందు కూడా ఇంతే. ఏమిటో ఎప్పటికీ ఎన్నాళ్ళు తిట్టుకుంటావు ఇలాగ మిత్రమా?
నీకు దమ్ముంటే నీ డబ్బెట్టి రోడ్లు వేయించు, నీ వల్ల కాదు. పోనీ ఎవరైనా కార్పొరేటరో ఎమ్మెల్యేనో ఉంటే నీకు చెప్పి వేయించు, అది నీ వల్ల కాదు. మాకు సైనిక్పురంలో ఒకసారి మేము కొత్తగా వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత అక్కడ ఏదో రోడ్లు సరిగ్గా లేవు. ఆ ముందు మెయిన్ రోడ్డు వరకు బాగున్నాయి, లోపలికి రావడానికి బాగా గోతులు గొప్పులుగా నేను పడుతున్నాను. అవి నేను అవన్నీ చెప్పను ఎవరికేను. పడితే అయిపోయాయి. మనం బయటికి కదిలేదే తక్కువ, దీని గురించి మళ్ళీ పెద్ద కంప్లైంట్ ఎందుకు. కానీ పాపం అక్కడ స్థానిక ప్రజలు నన్ను ఆశ్రయించారు. మీకు చాలా పలుకుబడి ఎక్కువ కదండి, నాయకులు మీరు కలుస్తూ ఉంటారు కదా, కాస్త చెప్పండి ఈ రోడ్లు వేయమన్నాను. చెప్తాను లేవయ్యా అన్నాను. దానికి కలిశాడు పాపం, ఎమ్మెల్యే కలిశాడు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం మాట కలిశాడు. కలిస్తూ సభలో ఇలాగే ఎమ్మెల్యే గారు కాస్త ఈ రోడ్డు చూడండి. అయ్యి బాబు గురువు గారు మీరు చెప్పాక మళ్ళీ తేడా ఉంటుందండి, రోడ్డు వేసాకే మీకు కనిపిస్తా అన్నాడు. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఇంతవరకు మళ్ళీ కనపడ్డా. ఆయన అసత్యం చెప్పలేదండి. రోడ్డు వేసాకే కనపడతానని చెప్పాడు కదా, కనపడలేదు, రోడ్డు వేయలేదు, ఏమీ తేడా లేదు. మంచిది. ఇప్పుడు ఎవరిది? మనదే తప్పు. వాళ్ళు అలా ఉంటారని తెలిసి దేనికిది? వాళ్ళ దగ్గర డబ్బులేవి, అన్నీ ఫ్రీ బస్సుకి ఉచిత పథకాలకి సరిపోయాయి. రోడ్లు ఎక్కడేస్తారండి? ఏం మాట్లాడడానికి లేదు ఇక్కడ. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇచ్చింది ఏదో పుచ్చుకోవడం, ఉన్నదేదో సంతృష్టి ఊరుకోవడం, వైరాగ్యం ఇక్కడే అవసరం. అందుకే వైరాగ్య వైభవం అని పెట్టాను. ఉన్నదేదో సరిపెట్టుకో. దానికి ప్రాచీన శాస్త్రమే ఉపాయం చెప్పింది. ఉపానద్గూఢపాదస్య నన్ను చర్మావృత ఇవ భూహు. రోడ్లు బాగాలేవు, అది బాగాలేవు, ఇది బాగాలేదు అనగా నీ కాలికి చెప్పులు వేసుకోవయ్యా, నీకు ఎందుకు వచ్చిన గొడవ, నీ వరకు బాగున్నట్టే కదా అన్నాడు. మన కాలికి చెప్పులు వేసుకుని పెడితే ముళ్ళు గుచ్చుకోవు, బురద అంటదు, మట్టి అంటదు, అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా రోడ్డు అంతా బాగుండడం కూడా నీకు ఎందుకు ఇక్కడ? అది కాలనీ ప్రెసిడెంట్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పు, వాళ్ళు చూసుకుంటారు. అలాగే జీవితంలో కూడా చెప్పులు తొడుక్కున్న వాడి కాళ్ళకి ప్రపంచం అంతా శుభ్రంగానే కనపడుతుంది. ఎందుకని ఎక్కడికెళ్ళినా ఈ చెప్పులతోనే కదా. చెప్పులు లేకుండా అడుగు పెట్టడం అనుకోండి, చెప్పులతోనే అడుగు పెడుతున్నాడు. చెప్పు కింద ఏముంటాయి ఆయనకే? ఇంటికి వచ్చి కడుక్కుంటాడు అవసరమైతే. ఉపానత్ గూఢపాదస్య, ఉపానత్ అంటే చెప్పు. చెప్పులు తొడుక్కున్న వాడికి నన్ను చర్మావృత భూమండలం అంతా చర్మంతో కప్పేసినట్టే ఉంటుంది కదా. ఆయన పాదం వరకు చర్మంతో కప్పుకున్నాడు ఆయన తోలు చెప్పుతోటి. అంటే భూమండలం అంతా మనకి చర్మంతో కప్పేసినట్టే కదా. అలాగ మన మనస్సుని సర్వాసంపత్తయస్తస్య సంతుష్టం యస్య మానసం. మన మనస్సులో కనుక సంతృప్తి అన్న ఒక్క మాట ఉంటే ఇవాళ యువతరం ఎవరు ఆత్మహత్య చేసుకునే అవసరం ఉండదండి, అవసరం ఉండదండి. ఆలోచించండి. ఎందుకు అన్ని అవసరమా? మొగాళ్ళని అడిగితేనేమో ఆడాళ్ళ మీద తోసేస్తారు. వాళ్ళు చెప్పారండి అంటూ. వీళ్ళని అడిగితేనేమో నేనెందుకు చెప్పానండి, ఆయనే కొన్నాడండి అంట. ఎవరైనా చెప్పినా ఖండించవచ్చు కదా, వద్దని చెప్పచ్చు కదా, దానికేముంది. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన 20 ఏళ్ళుగా స్నేహం మాకు. ఆయన సాహిత్యవేత్త. ఆయన నేను 20 ఏళ్ల క్రితం కాకినాడలో ఉండగా ఓ నిర్ణయం తీసుకున్నాం, సొంత కారు కొనొద్దు అని. ఏదో కారు వాడుకుంటే అయిపోయాయి, మనకి ఎందుకు వచ్చింది గోల, చదువుకున్నాం కదా. ఏదో గంటకు 300 ఇస్తే హైదరాబాద్లో కారు ఏముంది, 4 గంటలు వాడతాం, 1200 బారేస్తాం. వాడు కారు వాడు పట్టుకుపోతాడు, మనకి బెంగళూరుకి ఏ కారు అంటే ఆ కారే వస్తుంది. ఇంకో 100 ఎక్కువిస్తే BMW కూడా పంపిస్తాడు, దానికి ఏముంది, వాడేసుకుంటే అయిపోయాయి అని నేనే చెప్తే, గొప్పగా చెప్పావా గరికపాటి, మన ఇద్దరం ఎంతగా చేద్దాం అన్నాడు. అలాగే చేసాం పాపం 20 ఏళ్ళు. కానీ 10 ఏళ్ల క్రితం ఆయన కారు కొన్నాడు, నేను పట్టుకున్నాను. ఏమయ్యా కొనకూడదని అనుకున్నాం కదా, నేను ఎంతవరకు కొనలేదు, నువ్వు ఎందుకు కొన్నామని అంటే ఒక సరదాకు మాట చెప్పాడు. మరి నిజమో సరదాయో కానీ, కారు కొనకపోతే మా ఆవిడ విడాకులు ఇచ్చేస్తానని చెప్పిందే, అందుకని కొన్నాను అన్నాడు. నేను వెంటనే అన్నాను, మనకు చమత్కారం, ఎంత గొప్ప ఛాన్స్ వదిలేసుకున్నావయ్యా. కారు ఖర్చు వదిలిపోయేది, పెళ్ళం వదిలిపోయేది, ఒక దెబ్బకి 2 పెట్టలు కదా, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. కారు కొనకపోతే విడాకులు ఇచ్చేస్తాను. ఆవిడని అడిగి, ఆవిడ పక్కనే ఉంది పాపం. ఏమమ్మా నేనెందుకు అంటానండి, మీకు తెలియదండి, ఈయనేనండి కొన్నారని ఏదో అంటాను, దానికేముంది, దానికి అంత విలువ ఇచ్చారా, ఇది ఎనికి ఇచ్చారా కనుక ఓ దండకం చదివింది ఆవిడ. అప్పుడు అన్నీ వస్తాయి కదా, పాతాళ లోకం నుంచి అన్నీ వస్తాయి. ఇక్కడ కాపురం చేసేవాళ్ళని కదిపామంటే పాతాళ లోకం నుంచి వస్తుంది, భీష్ముడి దగ్గరికి గంగ వచ్చినట్టు వస్తుంది. ఎప్పుడెప్పుడో వస్తాయి. అమావాస్య నాడు అట్టెట్లేదు, పొన్నమ్మ నాడు బూరెట్టలేదు, అవన్నీ వస్తాయి, మొత్తం వచ్చాయి. అప్పుడు నేను తేలిపోయాడు, వద్దబ్బాయి మన మనసులో ఉంది ఇది, ఆవిడ మీద ఎందుకు గెంటుతావు, ఆవిడ అంటే మాత్రం నేను ఒప్పుకోమని చెప్పారా. పైగా కారు కొనకపోతే విడాకులు అంటే శుభ్రంగా ఎంత సుఖం ఇది. ఏ భరణం కోరకుండా విడాకులు సంతకం పడితే అయిపోయా.
దానికోసం కొంటారండి. ఒకడి మీద ఒకడు తోసుకోవడం కాదమ్మా. ఇలాగ వారు చేశారు వీరు చేశారు నీ ఎవరు తోస్తారు? ముందు కారు తొయ్యాలి, కారు ఆగిపోయిన దారిలో దీన్ని తొయ్యాలి కదా. ఈ తోసుకోవడం ఎలా ఉన్నారు? ఏదైనా అంతే. సర్వాసంపత్తయస్తస్య సంతుష్టం యస్య మానసం. మనస్సులో కనుక మనకి సంతృప్తి ఉంటే ఏమీ ఎవరికి మనం తల వంచాల్సిన అవసరమే లేదండి. మనం ఉన్న జీతంతో 2 లక్షలు అక్కర్లేదమ్మా, 50-60 వేలు చాలు, సుఖంగా బతకచ్చేద్దాం.